చిరంజీవి రాజకీయాలకు పనికిరారా? జనసేన బీజేపీలో విలీనం కానుందా? ఇవే అనుమానాలు లేవనెత్తారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందన్న చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్థమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఉనికిలో లేని ప్రజారాజ్యం పార్టీ చుట్టూ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. 2008లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2011లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన అప్పుడప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు తప్పిస్తే చిరంజీవి మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. చాలా సంవత్సరాల తర్వాత ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి ఓ సినిమా ఈవెంట్ లో చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరు మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా జై జనసేన అన్నారు. జై జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిరంజీవి వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలు జనసేన విలీనమయ్యే సంకేతాలు ఇస్తున్నాయని, చిరంజీవిలాగే పవన్ కూడా పార్టీని విలీనం చేసి కేంద్ర మంత్రి అవుతారేమోనని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్ లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తారా? అన్నేమో కాంగ్రెస్ లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పి మాట ప్రకారం ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమైనా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాం. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మరుసటి ఏడాది జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేసి 18 చోట్ల గెలిచింది. ఆ పార్టీకి 18% ఓట్లు దక్కాయి. అలాగే చిరు పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి మాత్రం విజయం సాధించారు.